రైట్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విజయ్ ని కలిశారు. ఈ సందర్భంగా విజయ్ కు శాలువా కప్పి సత్కరించారు. తాము టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా లేఖ అందజేశారు. టీవీకి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పూర్తిగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విజయ్ ని కలిశారు. ఈ సందర్భంగా విజయ్ కు శాలువా కప్పి సత్కరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అలాగే తాము టీవీకి పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లుగా కూడా లేఖ అందజేశారు. రైట్గా తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా లైన్ క్లియర్ అయింది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, ఇక టీవీకే అధినేత విజయ్ ని కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాలువా కప్పి అలాగే లేఖ కూడా అందించారు. సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించినట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జరుగుతున్నటువంటి ఉత్కంఠకు ఎట్టకేలకు కూడా తెరపడింది. ఎందుకంటే నిన్న టీవీకి అధినేత విజయ్ వాళ్ళ అంటే ఏదైతే ఎమ్మెల్యేలతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఇవాళ ఉదయం నుంచి కూడా ఏ పార్టీలు వీళ్ళకి మద్దతు తెలుపుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దానికి తెరదించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ వస్తుంది, తమ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తాం, మేము మీకు మద్దతు ఇస్తాము, భవిష్యత్తులో కూడా మేము మీతోనే ప్రయాణం చేస్తామంటూ కూడా తమిళనాడులో ఈ రకంగా చేయడం జరిగింది. సో అందువల్లనే కాసేపటి క్రితం విజయ్ ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ తరఫున పూర్తి సంపూర్ణత మద్దతు తెలుపుతున్నట్లు వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. విజయ్ ఇంటికి చేరుకున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ముందుగా శాలువా కప్పి ఆయనకి సత్కరించారు, అభినందనలు తెలిపారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ప్రభజన సృష్టించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ కూడా అభినందనలు తెలుపుతూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి మద్దతు తెలుపుతారు. మిగిలిన విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా విజయ్ కి హామీ ఇవ్వడం జరిగింది. ఇక లైన్ క్లియర్ అయింది. మరి కాసేపట్లో గవర్నర్ కూడా గవర్నర్ ఇవాళ సాయంత్రం చేరుకున్న తర్వాత విజయ్ ఆయన అంటే గవర్నర్ తో భేటీ అవుతారు. అంటే ఈ లోపల గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఆయనకు లేఖ రావడం జరిగింది. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది అవసరం ఉంది కాబట్టి తగినంత ఎమ్మెల్యేలు ఉన్నారా అన్నట్టు కూడా అంటే ఆరా తీసినట్టు తెలిసింది. అందువల్లనే ఈ మద్దతు కూడగట్టుకుని పూర్తి స్థాయిలో కూడా లెటర్ ఇవ్వబోతున్నారు. అంటే ఒక లేఖ పంపిన తర్వాత సాయంత్రం గవర్నర్ తో భేటీ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాణ స్వీకారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే సాయంత్రం గవర్నర్ తో భేటీ తర్వాత మాత్రం మరికొన్ని పరిణామాలు మారే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చూడాల్సిన అవసరం అయితే ఉంది. బ్రాహ్మణ్. ఓకే రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.